అటెన్షన్ ప్లీజ్. కడుపులో గ్యాస్ ట్రబుల్ ఇబ్బంది పెడుతుందా? ఇది కొన్ని పదుల లక్షల మందిని ఆందోళనకు గురి చేస్తున్న సమస్య. నలుగురిలో స్థిమితంగా నిలబడనివ్వకుండా చేస్తున్న ప్రాబ్లం. ఇటీవలి కాలంలో చాలామంది సరైన పరిష్కారం కోసం అన్వేషిస్తున్న ఇష్యూ. కడుపులో ఉబ్బరం ఒక చోట కుదురుగా ఉండనివ్వదు. భుజించింది సరిగ్గా అరగక గ్యాస్ పోతుంటే పక్కన ఉన్నవారు ఏమనుకుంటారో అన్న సిగ్గు అసౌకర్యాలతో చాలామంది చితికిపోతూ ఉంటారు. ఎవరికీ రాని కష్టమేదో తమకే వచ్చినట్లు బాధపడనక్కర్లేదు. గ్యాస్ ట్రబుల్ ఉంటే కడుపు ఉబ్బరించినట్లు ఉంటుంది, గడబిడగా ఉంటుంది, కింద నుంచి గ్యాస్ పోతూ ఉంటుంది. చాలా మందిలో ఎసిడిటీ కూడా సమస్యే. పుల్లటి తేన్పులు వస్తూ ఉంటాయి, ఛాతీలో మంటగా ఉంటుంది. అజీర్తి కారణంగానే గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ బాధిస్తాయి. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా ఎలా చూసుకోవాలి? తిన్నది సక్రమంగా జీర్ణం కావడానికి, మెటబాలిజం అంటే జీవక్రియ ద్వారా ఆహారం శక్తిగా మారడానికి కొన్ని చాలా బాగా పనిచేస్తాయి. వాటిలో మొట్టమొదటిది అల్లం. అల్లం ముక్క నమిలితే గ్యాస్ ట్రబుల్ త్వరగా తగ్గుతుంది. గ్యాస్ ట్రబుల్ ఉధృతిని తగ్గించడానికి వాము, సోంఫ్ గింజలు, జీలకర్ర సాయపడతాయి. గ్యాస్ తాకిడి తగ్గించడంలో దాల్చిన చెక్క, లవంగాలు, పుదీనా, తులసి ఆకులది ముఖ్య పాత్రే. వీటిలో అందుబాటులో ఉన్నది ఏదైనా సరే తీసుకుని నమిలి ఊట మింగండి, ఉపశమనం కలుగుతుంది. చాలామంది అరటిపండును చిన్నచూపు చూస్తారు, మంచిది తినండి అన్నా వినిపించుకోరు. మీకు తెలుసా, గ్యాస్ సమస్యను తగ్గించడానికి అరటిపండు బెస్ట్. దానిలోని పొటాషియం, ఫైబర్ మినీ బాంబుల్ని, ఎసిడిటీని తగ్గిస్తాయి. అలాగని పొద్దుటే ఖాళీ కడుపుతో తినకండి సుమా. అలాగే పైనాపిల్ కూడా గ్యాస్ సమస్యలకు చక్కటి నివారణ మార్గం. పైనాపిల్లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అది ప్రోటీన్లను విభజించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉదయమే ఖాళీ కడుపుతో పైనాపిల్ ముక్కలు తిన్నా, రోజు నిర్ణీత సమయంలో ఒక గ్లాసు పైనాపిల్ జ్యూస్ తాగినా కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్ట్రిక్, మలబద్ధకం మాయం అవుతాయి. అటువంటిదే ఇంకో మ్యాజిక్ ఫ్రూట్ బొప్పాయి. దీన్నే పపాయ అంటారు. బొప్పాయిలో పపాయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ప్రోటీన్లు తేలిగ్గా జీర్ణం కావడానికి అది సహాయపడుతుంది. గ్యాస్, కడుపులో ఉబ్బరం, అజీర్తి లాంటి సమస్యల నివారణకు పపాయిన్ ఉపకరిస్తుంది. బొప్పాయిలో ఫైబర్ అంటే పీచు పదార్థాలు అధికం. ఆ ఫైబర్ కారణంగా పేగు కదలికలు మెరుగుపడి గ్యాస్ సమస్యను అడ్డుకుంటాయి. ఉదయమే ఖాళీ కడుపుతో బొప్పాయి ముక్కలు తిన్నారనుకోండి, ఎంతో మేలు. జీర్ణక్రియ కుదుట పడుతుంది, కాలేయం పనితీరు గాడిన పడుతుంది. కానీ జాగ్రత్త, బొప్పాయిని మరీ ఎక్కువగా తీసుకోవద్దు. గర్భిణులకు, అల్సర్లతో బాధపడుతున్న వారికి పపాయ నిషిద్ధం. చాలామంది 2 పూటలా పెరుగు వేసుకుంటారు. పెరుగులో ఉండే లాక్టోస్ కొంతమందిలో గ్యాస్ ట్రబుల్ పెంచుతుంది. అందుకని పెరుగు వాడకం విషయంలో జాగ్రత్త. చల్లటి పెరుగు అస్సలు వేసుకోవద్దు. వేసుకుంటే గ్యాస్ పెరుగుతుంది. కొద్దిగా వేడి నీటితో జీలకర్ర లేదా వాము తీసుకోండి. కాసేపు అటు ఇటు నడవండి, ఉపశమనం కలుగుతుంది. గ్యాస్ సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీకు ఈ సంగతి తెలుసా? పెరుగు ఫెయిల్ అయిన చోట మజ్జిగ చక్కగా పనిచేస్తుంది. ఒక గ్లాసు పలచటి మజ్జిగలో చిటికెడు వాము, కొద్దిగా నల్ల ఉప్పు కలపండి. కొంచెం జీలకర్ర పొడి వేయండి. భోజనం తర్వాత ఆ మజ్జిగ తాగితే తేలిక పడతారు. మజ్జిగలో ఉండే ప్రోబయాటిక్స్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. కడుపులో గ్యాస్ ట్రబుల్కు మరో మంచి విరుగుడు కొబ్బరి నీరు. అది కడుపులో ఆమ్లాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ అదుపులోకి వస్తాయి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే గ్యాస్, ఉబ్బరం నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ విషయంలో డాక్టర్ సలహా తీసుకోండి. ఎందుకంటే కొంతమందికి కడుపులో ఆమ్లం ఇబ్బంది కలిగించవచ్చు. ఆహారంలో ఎక్కువ మసాలాలు ఆరగించకుండా శాకాహారం పైన దృష్టి పెట్టండి. క్యారెట్, టొమాటోలు, దోసకాయ, బెండ తీసుకోండి. కూర రుచిగా బాగుందనో, బిర్యానీ ఘుంఘుమలు అయస్కాంతంలాగా లాగేస్తున్నాయనో మోతాదుకు మించి తింటే ఏమవుతుంది? జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అటువంటి పరిస్థితి కొని తెచ్చుకోవద్దు. గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉంటే వేడివేడి అన్నంలో ఒక చెంచాడు వాము వేసుకుని తిన్నా, గోరువెచ్చని నీటిలో కలిపి తాగినా చాలా వరకు రిలీఫ్ కలుగుతుంది. ఏ రాత్రి వేళో సమస్య తలెత్తితే అదే పరిష్కారం. కడుపు ఉబ్బరం సమస్య పదే పదే రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భోంచేసేటప్పుడు ఆదరా బాదరా కంగారుగా తినకండి. చిన్న ముద్దలు బాగా నమిలి మింగండి. ఆహారం త్వరగా జీర్ణం కావడానికి డాక్టర్లు ఒక ఆర్డర్ చెప్తారు. ముందుగా ఫైబర్ తీసుకోవాలి, అంటే పీచు పదార్థాలు. తర్వాత ప్రోటీన్లు, అంటే మాంసకృత్తులు.
చేపలు, చికెన్, సోయా లాంటివి. ఆపై ఫ్యాట్ అంటే కొవ్వు పదార్థాలు. చివర్లో కార్బోహైడ్రేట్లు అంటే తృణధాన్యాలు, పళ్ళు, దుంపలు వంటివి. ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే బీన్స్, క్యాబేజీ, బ్రాకోలీ వంటి కూరగాయలు ఎక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేస్తాయి. ఆహారంలో వాటిని తగ్గించండి. కూల్ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, ఐస్ క్రీములు లాంటివి తగ్గించాలి. వీలైనంత వరకు రోజు ఒకే సమయంలో భోజనం అలవాటు చేసుకోండి. క్రమం తప్పకుండా ఒకే టైంలో తినడం వల్ల జీర్ణ వ్యవస్థ తన పని తాను సక్రమంగా చేస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కడుపులో గ్యాస్ ట్రబుల్ చాలా వరకు అదుపులోకి వస్తుందన్నది ఎందరో అనుభవజ్ఞుల సూచనల సారాంశం. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.